ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. నేటి దిన బైబిల్ వాక్య పఠనము మార్చి 23, 2026. నిర్గమకాండము 32వ అధ్యాయము. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దూతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పి, అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడను చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము. ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలినర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఇదిగో, వారు లోబడనొల్లని ప్రజలు. కావున నీవు ఊరకుండుము. నా కోపం వారి మీద మండును. నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయానని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు నీ కీడు చేయక దాని గూర్చి సంతాపపడము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలులను జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారితో, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానమునకిచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదరనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుప్రక్కలను రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చే వ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని, పాలెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా, అతడు, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువన తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలుల చేత దాన్ని త్రాగించెను. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదికి ఈ గొప్ప పాపము రప్పించున్నట్లు వారు నిన్ను ఏం చేసిరని అహరోనును అడగగా, అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకుము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీవెరుగుదువు. వారు మాకు ముందు నడుచుటకును ఒక దేవతను చేయును. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన వాడవు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిరి. అందుకు నేను, ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పి తిని.
నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయనను. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూసెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టియుండెను. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షముననున్న వారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీయులందరును అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును వాని కత్తిని తన నడుమున పట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు, తన చెలికానిని ప్రతివాడు తన పొరుగువానిని చంపవలెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అనెను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఏలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించునట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును వేరే ప్రతిష్ఠిత చేసుకొనుడనెను. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి కనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళుదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తం చేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని యెడల నీవు వ్రాసిన ఈ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నానెను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినా వాని నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో, నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించెదనని మోషేతో చెప్పాను. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధపెట్టెను.